ఎవరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. నార్మల్ గా రోజుకి 5 లీటర్ల నీళ్లు తాగాలని, అలా తాగితే ఎన్నో రకాల జబ్బులు రాకుండా ఉంటాయని చెప్తారు. కానీ అది అందరికీ కాదు. ఒక పర్సన్ చేసే పనిని బట్టి, బాడీ సైజును బట్టి, ఆ వ్యక్తి వయసును బట్టి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లో ఎంప్లాయీస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ తగలకుండా నీడలో కూర్చొని పని చేసుకుంటారు. వీళ్ళు రోజుకి 2.5 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది. అలాగే కొందరు రోజంతా నిలబడి పని చేస్తారు. లైక్ ఫ్యాక్టరీలో వర్కర్స్, షాప్ లో ఎంప్లాయీస్, రెస్టారెంట్ లో వెయిటర్స్ లాంటి వాళ్ళు ఎండ తగలకుండా నీడలో ఉన్నా సరే ఎక్కువగా నిలబడి పని చేస్తారు. కాబట్టి బాడీలో ఫ్లూయిడ్స్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి వీళ్ళు రోజుకి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే కొందరు మొత్తం ఎండలోనే పని చేస్తారు. లైక్ పొలాల్లో పనిచేసే రైతులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, రాళ్లు కొట్టే వాళ్ళు. వీళ్ళు చేసే పనికి వాళ్ళ బాడీ విపరీతంగా అలసిపోతుంది. పైన ఎండకి బాడీలో వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి వీళ్ళు రోజుకి 5 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. అవి కూడా తక్కువే. ఇలా చేసే పనిని బట్టి, ఉండే ప్లేస్ ని బట్టి వాటర్ క్వాంటిటీ డిపెండ్ అవుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.